నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా రేపు నిడదవోలులో తిరంగ ర్యాలీ, మంత్రి కందుల దుర్గేష్. ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా రేపు నిడదవోలులో తిరంగ ర్యాలీ నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శనివారం నిడదవోలు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా దేశం కోసం సైన్యం కోసం మనం అంటూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిడదవోలు పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలోనే పహల్గాంలో ఉగ్రమూకల దాడిని ఖండించి భారతీయుల ఐక్యతను ప్రదర్శించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రదేశాన్ని నిలబెట్టారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యానికి హ్యాట్సప్ తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో తిరంగ ర్యాలీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉద్వేగం ఉప్పొంగుతాయని, అందుకే మూవర్ణల జెండాను పట్టుకుని తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్ కుమార్, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొంటారని తెలిపారు. మన జాతీయత భారతదేశం. మనందరం కూడా మొన్న జరిగినటువంటి కొంతమంది ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గాన్ని ఖండించాం. వాళ్ళు పహల్గాంలో చేసినటువంటి దుర్మార్గాన్ని మనం ఖండించి దాని మీద ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. మనందరం సమైక్యంగా ఉన్నామనేటువంటి మాట చెప్పాం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద స్థావరాల మీద దాడి చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేశారు. ఒకటే మాట మనం చెప్తున్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం భారతీయులు అనేటువంటి మాట మనందరం నమ్ముతాం. కనుక ఆ ఉత్సాహాన్ని లేకపోతే ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తిరంగ ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ చేస్తూ ఉన్నారు. అంటే మూవెన్నెల జెండాను పట్టుకుని అందరం కూడా మనందరం ఒకే భారతీయులు అనేటువంటి నినాదాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలనేటువంటి కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు పురంధేశ్వరి గారు అందరూ కలిసి చేశారు. ఈ రోజు రాజమండ్రిలో జరుగుతుంది. రేపు 4 గంటలకి మనకి గాంధీ స్టాట్యూ దగ్గర నుంచి బయలుదేరి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నేను, మన మాజీ శాసనసభ్యులు శేషారావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా తన ప్రమోద్ కుమార్, భారతీయ జనతా పార్టీ ప్రమోద్ కుమార్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి ఇందులో ఇంక ఏ రకమైన భావన లేదు. మీరైనా నేనైనా అందరైనా మన భారతీయులు, అందరం భారతీయులు అందరం కలిసి మనందరం ఒకటే అనేటువంటి మాట. ముఖ్యంగా సరిహద్దుల్లో మనం రక్షిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి ధైర్యాన్ని కల్పించే విధంగా మనందరం కూడా మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి మాట చెప్పే విధంగా ఈ సమైక్యమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తాం. దానికి పాత్రికేయులుగా మీరు కూడా సంపూర్ణ సహకారం అందించి రేపు మన నిడదవోలులో జరిగేటువంటి ఈ తిరంగ ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలాగా మీరు కూడా అందరికీ తెలియజేయాల్సిందిగా